అందరికీ జై హింద్. నేను మీ ప్రవీణ్ కుమార్. సామాజిక మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫేక్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ మాకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి అన్ని డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి వీడియో రూపకంగా చూపించి ఎంతోమంది యువతని ఈ బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లించడం జరిగింది. పెళ్ళాం బిడ్డలతో సహా చంపేసి తాను కూడా సూసైడ్ చేసుకున్న ఘటనలు పదుల సంఖ్యలో. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక డబ్బులన్నీ కోల్పోయి మళ్ళీ లోన్ యాప్స్లో డబ్బులు తీసుకొని అవి కూడా బెట్టింగ్లో పెట్టి అవి కూడా కోల్పోయి ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోయిన యువత వందల సంఖ్యలో. సంపాదించుకున్నటువంటి డబ్బులన్నీ కోల్పోయి కుటుంబంతో సహా రోడ్ల మీదకి వచ్చిన కుటుంబాలు వేల సంఖ్యలో. కానీ నా చుట్టుపక్కలే చనిపోయిన వాళ్ళు 10-20 మంది ఉన్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు ఉండొచ్చు ఈ విధంగా రోజు మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. ఈ విషయం మీద పోరాడుతున్నటువంటి సోషల్ మీడియాలో నా అన్వేషణకి మనం అందరం కూడా అండగా ఉండాలి. చట్టపరంగా వీరిపైన చర్యలు తీసుకున్నటువంటి సజ్జనార్ సార్ గారికి అభినందనలు తెలియజేస్తూ, సార్ ఇంకొక విషయం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేసిరో ఈ బెట్టింగ్ యాప్స్ వెనుక ఉన్నటువంటి మాఫియా ఏదైతే ఉందో వీటి మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా జప్తు చేసి ఈ ఎవరైతే డబ్బులు కోల్పోయి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు ఆ డబ్బుల్ని ఎక్స్గ్రేషియగా ప్రకటించాలని చెప్పేసి నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను సార్. ఇంకా ఇంతమంది చావులకు కారణమైనటువంటి ఇన్ఫ్లుయర్స్ కానీ ఆ బెట్టింగ్ యాప్స్ కానీ ఇన్ఫ్లుయర్స్ మీద మర్డర్ కేసులు బుక్ చేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నా. యువత ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి ఈజీ మనీకి అలవాటు పడొద్దని కోరుకుంటూ, అలవాటు పడి మీ కుటుంబాలని రోడ్ల మీదకి తీసుకురావద్దని వేడుకుంటూ అందరికీ జై భారత్, జై హింద్.